హలో గైస్, వెల్కమ్ టు హరన్ టాక్స్. డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ. నిన్న మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేను బయటికి రాలేదు. ఆ మూవీ రివ్యూ కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఈరోజు డబుల్ స్మార్ట్ మూవీ రూపంలో ఇంకో షాక్ తగిలింది. మూవీ ఎలా ఉందంటే, మీరు ఈ మూవీని రొట్ట మూవీ అనుకున్నా, రాడ్ మూవీ అనుకున్నా, బి గ్రేడ్ మూవీ అనుకున్నా కూడా ఈ మూవీ నడిచిపోద్ది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోద్ది. ఎందుకంటే బీసీ సెంటర్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే కంటెంట్ ఈ మూవీలో ఉంది. స్మార్ట్ శంకర్ మూవీ కూడా అంతే. ఫస్ట్ నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా హిట్ అయిపోయింది మూవీ. ఆ మూవీ మీకు నచ్చుంటే ఈ మూవీ కూడా నచ్చుద్ది, ఆ మూవీ నచ్చకపోతే ఈ మూవీ కూడా నచ్చదు. మీరు షాక్ అయ్యే ఇంకో విషయం చెప్పనా? ట్రైలర్ చూసినప్పుడు, అందులో ఆలీ గారి సీన్స్ చూసినప్పుడు మీరేమనుకున్నారు? ఏంట్రా ఇది అని ఇరిటేట్ అయ్యే ఉంటారు కదా. కానీ థియేటర్లో ఆలీ గారి బి గ్రేడ్ కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అది నాకు ఎలా అనిపించింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ మూవీ ఎందుకు నడిచిపోద్ది, అంతలా ఈ మూవీలో ఏముంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, బిగ్ బుల్ సంజయ్ దత్ గారు ఒక మాఫియా డాన్, వేరే కంట్రీలో ఉంటూ ఇండియాలో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. తనను పట్టుకోవాలని రా ఏజెంట్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. అనుకోకుండా బిగ్ బుల్కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తుంది. డాక్టర్లు 3 నెలల్లో చనిపోతామని కన్ఫర్మ్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక సైంటిస్టు మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఒక ఐడియా ఇస్తాడు. దానికోసం ప్రయోగాలు చేస్తారు, కానీ వర్కౌట్ అవ్వదు. ఈ టైంలో హీరో రామ్ గురించి తెలుస్తుంది. ఆల్రెడీ తనకు ఒకసారి మెమరీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని తెలిసి బిగ్ బుల్ మెమరీని తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలని డిసైడ్ అవుతారు. బిగ్ బుల్ మనుషులు తనని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. మరో పక్క హీరో రామ్కి హీరోయిన్కి లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు స్టోరీ ఇలానే ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చినప్పుడు హీరో రామ్ని బిగ్ బుల్ మనుషులు పట్టుకొని మెమరీని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మూవీ స్టోరీ. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ స్మార్ట్ శంకర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ బీసీ సెంటర్ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిస్తుంది. కొన్ని మూవీస్ ఉంటాయి, వాటిలో స్టోరీ ఏం ఉండదు, అంతా డొల్ల. కానీ ఆ మూవీస్లో ఉండే క్యారెక్టర్స్ వల్ల ఆ మూవీస్ హిట్ అయిపోతాయి. హాలీవుడ్లో వచ్చిన డెడ్ పూల్ మూవీస్ కానీ, వెనమ్ మూవీస్ కానీ, తెలుగులో నిన్న మొన్న వచ్చిన డీజే టిల్లు మూవీస్ కానీ, ఆ మూవీస్లో స్టోరీ పెద్దగా ఏం ఉండదు, కానీ ఆ క్యారెక్టర్స్ వల్ల మూవీలు నడిచిపోతాయి. స్మార్ట్ శంకర్ మూవీ కూడా అంతే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంది. కొంతవరకు అది వర్కౌట్ అయింది కూడా. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇంకా హీరోయిన్ గ్లామర్, గెటప్ సీను, ఆలీ, షియాజీ షిండే వీళ్ళ కామెడీ కూడా కొంతవరకు వర్కౌట్ అయింది. ఇక నాకు నచ్చని విషయాల గురించి చెప్పాలంటే, నాకు ఇది అర్థం కావట్లేదు. లేడీస్ని లవ్ చేస్తున్నా అంటూ హెరాస్ చేయటం హీరోయిజమా? హీరోయిన్కి ఇష్టం లేకుండా టచ్ చేయటం, హగ్ చేసుకోవటం, కిస్ చేయటం, అసలు ఏంటి ఇదంతా? అదే పని విలన్ చేస్తే గాల్లో ఎగరేస్తా అంతాడు. హీరో చేస్తే మాత్రం అది ఫన్ను, ఎంటర్టైన్మెంట్. ఇంకా ఆలీ గారి బి గ్రేడ్ కామెడీ సీన్స్ అయితే వరస్ట్. అసలు సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సీన్స్ని కట్ చేయకుండా ఎలా వదిలేశారో నాకైతే అర్థం కావట్లేదు. లోకల్ ట్రైన్లో జబర్దస్త్లో చేసే లేడీ ఆర్టిస్ట్తో ఆలీ గారి సీన్స్ అసలు కామెడీనా అది? నిన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీలో, ఈ డబుల్ స్మార్ట్ మూవీలో హీరోయిన్స్ చేసే సాంగ్స్, కొన్ని సీన్స్, శాంతం 18+ కంటెంట్ అది. దీని గురించి మహిళా సంఘాలు కూడా ఏం మాట్లాడవా? మూవీలో కొన్ని డైలాగులు ఉంటాయి, భలే రాశారండి పూరి జగన్నాథ్ గారు. బిగ్ బుల్కి డాక్టర్లో నువ్వు కొన్ని రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్తే, నేను ఇంకో 100 years వరకు ఏమేం చేయాలో ప్లాన్ చేసుకున్నాను, నేను అప్పుడే చచ్చిపోకూడదు అంట. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న రామ్ని వెతికి చాలా కష్టపడి పట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టి తన మెమొరీని రామ్ బ్రెయిన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు బిగ్ బుల్. ఆ తర్వాత నా మెమొరీని దొబ్బేస్తావా అని రామ్నే అడుగుతాడు. ఇలాంటివి చాలా ఉంటాయి మూవీలో. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది బాగోలేదు. ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ రొటీను. ఆ గన్స్ వాడటం గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా ఆ రా ఏజెంట్స్ని చూపించిన సీన్స్ అసలు నాకేం నచ్చలేదు. వాళ్ళు ఉన్నా కానీ చేసింది ఏం లేదు. రామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్మార్ట్ శంకర్గా, బిగ్ బుల్గా బాగా చేశారు. హీరోయిన్ గురించి తెలిసిందే, అన్ని పూరి జగన్నాథ్ గారి మూవీస్లో లాగానే ఈ మూవీలో కూడా గ్లామర్ కోసమే ఉంది. బిగ్ బుల్గా సంజయ్ దత్ గారు కూడా బాగానే చేశారు. ఇంకా గెటప్ సీను, షియాజీ షిండే వీళ్ళు కూడా పర్వాలేదు. ఆలీ గారి రోల్ నాకు అసలు నచ్చలేదు. ఆ సీన్స్ని కూడా చాలా వరకు కట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఈ డబుల్ స్మార్ట్ మూవీ అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. స్మార్ట్ శంకర్ మూవీ మీకు నచ్చుంటే ఈ మూవీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
మీకు స్మార్ట్ శంకర్ మూవీ నచ్చకపోతే ఈ మూవీని స్కిప్ చేయటం బెటర్. అది డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ. మీరు ఈ మూవీ చూసారా? చూసుంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తంగలాన్ మూవీ బాగుంది అంటున్నారు, ఆ మూవీ చూడాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.